సునీతా గారి దగ్గరికి ప్రచారాల రూపంలో ప్రతి ఒక్కరు కాల్ చేసి చెప్తా ఉంటారు. ఎందుకంటే రాష్ట్ర స్థాయి నాయకురాలు ఆవిడ అన్ని పార్టీల సమస్యలను పరిష్కరించడం కోసం ముందుండి పనిచేసేటువంటి ఒక వనిత. అందుకని ఆవిడకే మొత్తం వస్తా ఉంటాయి, ఆవిడకే అందరు కాల్ చేసి చెప్తా ఉంటారు. ఆవిడకి మీరు ప్రజల సమస్యలు వినే పరిస్థితి కదా, అందుకని మాకు చెప్తారు. మేము వింటాం కాబట్టి మాకు చెప్తారు. మేము ప్రజలకు అందుబాటులో ఉన్నాం, మీరు సబ్జెక్ట్ లోకి టైం వేస్ట్, ఊరికే టైం అయిపోతా ఉంది. సబ్జెక్ట్ లోకి వచ్చి మాట్లాడు. 40-50 కోట్లు 110 కోట్లు అంటే తమాషా అనుకున్నారు ఏంటమ్మా మీరు? నోటికి ఏది ఫిగర్ వస్తే ఆ ఫిగర్ చెప్పేయటమే. 50 కోట్లని ఒకరు, 110 కోట్లని ఒకరు. మాట్లాడేటప్పుడు కనీసం సార్ పులివెందల బద్దలవుతుంది సార్, పులివెందల బద్దలవుతుంది. టీడీపీ వాళ్ళ దృష్టిలో బేసికల్ గా ఈ ఐటీడీపీ నుంచి వచ్చినటువంటి అనూష ఉండవల్లి లాంటి వాళ్ళు, అనూష ఉండవల్లి గారు ఒక మాట అన్నారు. నిజంగా అనూష ఉండవల్లి గారు, మీరు మమ్మల్ని మా పార్టీ వాళ్ళని పేటిఎం బ్యాచ్ అంటున్నారు. మరి మీరే బ్యాచ్? గూగుల్ పే బ్యాచా? మీరు గూగుల్ పే బ్యాచా? మీది పేటిఎం బ్యాచ్, గూగుల్ పే బ్యాచా? గూగుల్ పే బ్యాచ్. అనుష గారు మీరు మాట్లాడినప్పుడు కామ్ గా విన్నాను. డిబేట్ చేసే విధానం ఆగండి. నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. నేను మాట్లాడిన మీరు మాట్లాడినంత సేపు నేను కామ్ గా విన్నానా? మధ్య ఇంటరప్ట్ చేశానా? కాదు శేఖర్ రెడ్డి గారు, నేను ఏమన్నానండి? మీరు ఏ బ్యాచ్ అడిగారు? మీరు ఆగండి. నేను మాట్లాడిన తర్వాత సమాధానం చెప్పండి. నేను మాట్లాడిన తర్వాత సమాధానం చెప్పండి. నేను మాట్లాడిన తర్వాత సమాధానం చెప్పమ్మా. నేను మాట్లాడిన తర్వాత సమాధానం చెప్పు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం కులానికి చెందిన రెడ్లకి ఇచ్చేశారు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏమైనా మేము ప్రభుత్వ బాధ్యతలు అప్పచెప్పామా, పార్టీ బాధ్యతలు అప్పచెప్పాం? మేము కేవలం పార్టీ బాధ్యతలు మాత్రమే. వాళ్ళు మా పార్టీకి చెందిన రీజనల్ కోఆర్డినేటర్స్. దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి మాట్లాడుతూ వినే ఓపిక లేకపోతే డిబేట్ చేసే సంస్కారం వినమ్మా, మీ పార్టీలో ఎవడైనా తుమ్మినా, మీ పార్టీలో ఎవడైనా తగ్గినా, మీ చంద్రబాబు నాయుడు గారికి టైంకి మోషన్ రాకపోయినా, అలాగే మీ లోకేష్ బాబు గారికి టైంకి తిండి రాకపోయినా, మీ పార్టీలో ఇంకోరికి ఏమైనా సరే మా సజ్జల భార్గవ్ కారణం, మా ఐపాక్ వాళ్ళ కారణం, మా జగన్మోహన్ రెడ్డి గారి కారణం. సంతోషం. ఇంకా కొన్నిటికి కూడా మమ్మల్ని బాధ్యులు చేయట్లేదు, ఇంకొన్నిటికి మమ్మల్ని బాధ్యులు చేయట్లేదు. పండగ మాట్లాడతా. ఎన్టీఆర్ మీ పార్టీలో వినమ్మా విను. సీనియర్ ఎన్టీఆర్ గారి అనే ఎక్కడుందమ్మా? సీనియర్ ఎన్టీఆర్ గారి కుమారుడు బాలకృష్ణ. దయచేసి పార్టీకి కనెక్టెడ్ గా ఉండండి శేఖర్ రెడ్డి గారు. మీరు మీ ట్విట్టర్ అకౌంట్ ఫాలో, మీ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ఫాలో అవ్వట్లేదు అనుకుంటా. సజ్జల భార్గవ్ రెడ్డి గారు స్వయంగా ఏదంటే ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి దాంట్లో ఆయన క్లియర్ గా చెప్పారండి. 40 యూట్యూబ్ ఛానల్స్, 14 వెబ్సైట్స్, 200 ఇన్స్టాగ్రామ్ పేజెస్. స్వయంగా ఎవ్వరూ చెప్పలేదండి. మీ అఫీషియల్ హ్యాండిల్స్ ని దయచేసి మీరు ఫాలో అవ్వండి. శేఖర్ రెడ్డి గారు ఫాలో అయితే మీకు విషయం దగ్గర అయిపోయినట్టున్నారు. మీరు ఐటీడీపీ దగ్గర, మీరు ఓన్లీ సోషల్ మీడియా ఐటీడీపీ దగ్గర, ఫేస్బుక్ లో లైవ్ చేసుకునే దగ్గర అయిపోయినట్టుంటున్నారు. డిబేట్ చేసే స్థాయికి ఫేక్ ప్రచారం చేసుకోవాలి అనుకుంటే, అనుష గారు మీరు ఫేక్ ప్రచారం చేయాలి అనుకుంటే మీకు ట్విట్టర్ ఉంది, అలాగే మీ ఐటీడీపీ పేజీలు ఉన్నాయి, చేయండి. అంతేగాని ఇక్కడ చేస్తే ఒప్పుకోం. ఇంకో విషయం కూడా మాట్లాడుతున్నాం. వాడుకొని వదిలేయడం. వినమ్మా